కోట్ల రూపాయల సంపాదనలో లేని సంతృప్తి నిస్వార్థంగా సేవ చేయడంలోనే ఉంటుందని ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మగ్దుం మొహముద్దీన్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఎంఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 786 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గత 16 ఏళ్లుగా రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. सब मजबूर है, अल्लाह तो खालिक मालिक है, अल्लाह तो सबका देने वाला, सबका फराने वाला है। अल्लाह तमाम उम्मत के तेरे नबी को देना सिखाया है, अल्लाह खर्च करना सिखाया है, हमदर्दी सिखाया है। अल्लाह हमको भी तमाम सुन्नतों पर अमल करने की तौफीक नसीब फरमा। अल्लाह भूखे को खाना खिलाएं। अल्लाह వారి దేవుడు సలహా చూడాలని కోరుకుంటున్నాను. తదుపరి పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఎంతో శ్రమపడి మగ్దుం గారి ఫాదర్ పేరిట ఈ స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ అని, దాంట్లో మేము పనిచేస్తున్నాము. అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరూ
ప్రతి ఒక్కరూ సేవా తత్పరులు ఎప్పుడే చేయాలి సొసైటీకి, వాళ్ళ కుటుంబాన్ని కాకుండా బయట ఉండే ప్రజలకి ఎటువంటి సహాయం చేయగలగాలి అనే అవగాహనతో ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ సొంత డబ్బులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా రంజాన్ నెలలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పది. ఎందుకంటే రంజాన్ కాకుండా మిగతాప్పుడు ఒకసారి పుణ్యం వస్తే రంజాన్ నెలలో ఏ కార్యక్రమం చిన్న కార్యక్రమం అయినా చేసినా కూడా 70 వంతులు మాకు పుణ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి తోచిన సహాయం చేసి మీరు కూడా పుణ్యం సంపాదించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం సాధారణంగా ఈ కార్యక్రమాలు 16 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు అన్నిటి కూడా ఏంటంటే కేవలం ఆయన సొంత నిధులతో, ఆయన కష్టార్జితంతో చేయడం అనేది మనం ముఖ్యంగా గుర్తిరగాలి. ఎందుకంటే సంపాదించి దాచిపెట్టుకోవడమే ఈ రోజుల్లో ఉంటే, ఈ కాలంలో జరుగుతుంటే ఆ సంపాదించిన దాన్ని కూడా ప్రజలకి అవసరమైన వాడికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఈ 16 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేయడం, నన్ను ప్రతి కార్యక్రమానికి పిలిచి మర్యాదగా దీంట్లో భాగస్వామ్యం చేయడం అనేది చాలా సంతోషంగా జరిగాడు. ఆ తర్వాత ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు కూడా సామాన్యులు కాదు, మహామహులు. అయితే వీళ్ళు టీవీలో కనిపించరు, పేపర్లో కనిపించరు, ప్రజల్లో కనిపిస్తుంటారు. వీళ్ళు ఎవరో ప్రజల్లో కనిపిస్తుంటారు. చేసుకుంటూ ఉంటారు అనేటువంటి సందర్భంలో మేమున్నామని ముందుకు వచ్చి వారి మతాచారాల ప్రకారం, ముస్లిం అయితే ముస్లింల ప్రకారము, హిందూ అయితే హిందూ ధర్మం ప్రకారము, క్రైస్తవులు అయితే క్రైస్తవ వారి ధర్మ ప్రకారము వారి అన్నింటినీ నిర్వహించాడు. నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మరి ఇందులో భాగస్వాములు అయినటువంటి అంటే ప్రతి ఒక్క మహమ్మదీయుని ఒక అంతిమ సంస్కారంలో మరి ఆయన జనానికి నమాజ్ చదివించడమైతేనేమి, ప్రతి కార్యక్రమంలో పాల్గొనడమైతేనేమి, అదేవిధంగా యుద్ధాన్ని జన్మచరణ ఈ సందర్భం ప్రతి ఒక్కరి కూడా ఈ రోజు ఆయన మన ముందు లేరు. కానీ ఆయన మొదలు పెట్టుకున్నటువంటి గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రతిరోజు నిరుపేద, ఎవరైతే నిరుపేద నిరాశ్రయులు ఉన్నారో మరి వారి కుటుంబాలకు ఒక నెల సరఫరా రేషన్ ఇవ్వడం అయితేనేమి, రంజాన్ సందర్భంలో రంజాన్ తోఫా కిట్లు ఇవ్వడం అనేది, అది అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఇన్షాల్లా ఈ తారీఖు వారు మరి అదే నూరు సంస్థల సంస్థ వారు కూడా ఈ సంవత్సరం కూడా వారికి ఎవరైతే